ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయైన యుద్ధకాండయందలి 16వ సర్గయందలి గల 27 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు విభీషణుని తిరస్కరించుట, విభీషణుడు అతనిని విడిచి వెళ్లిపోవడానికి బయలుదేరుట అనే కథగా విందాం. చాలా స్థిరమైన ఆలోచనతో హితమైన వాక్యాన్ని పలికిన ఆ విభీషణునితో రావణుడు కాలం చేత ప్రేరేపించబడిన వాడై పరుషమైన వాక్యాన్ని పలికాడు. శత్రువుతోనూ కోపించిన సర్పంతోనూ కలిసి నివసించవచ్చునేమో గాని మిత్రుడు అని చెప్పుకునే శత్రువుతో మాత్రం నివసింపశక్యం కాదు. అన్ని లోకాల్లోనూ జ్ఞాతుల స్వభావం ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. ఈ జ్ఞాతులు ఎల్లప్పుడూ తమ జ్ఞాతులకు ఆపదలు వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉంటారు. రాక్షసుడా, జ్ఞాతులు ప్రధానుడు, కార్యసాధకుడు, విద్యావంతుడు, ధర్మ స్వభావం కలవాడు, సూర్యుడు అయిన జ్ఞాతిని చిన్నగా చూస్తూ తిరస్కరిస్తూ ఉంటారు. క్రూరులైన జ్ఞాతులు తమ హృదయంలోని భావాలను దాచుకొని ద్రోహ చింతనతో భయంకరులై తమ జ్ఞాతికి ఆపద వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకొని నిత్యం సంతోషపడుతూ ఉంటారు. పూర్వం పద్మవనంలో పాశములతో వచ్చిన మనుష్యులను చూసి ఏనుగులు పలికిన శ్లోకాలు ప్రసిద్ధంగా వినవచ్చుసున్నాయి. చెబుతాను విను. మనకు అగ్ని వలన గాని, ఇతర శస్త్రముల వలన గాని, పాశముల వలన గాని భయం లేదు. స్వార్థంతో ప్రవర్తించే క్రూరులైన జ్ఞాతుల వల్లనే మనకి భయం. ఈ జ్ఞాతులు మనలను ఏ విధంగా పట్టుకోవాలో ఉపాయం చెప్పగలరు, సందేహం లేదు. మనకి అన్ని భయాల కంటే ఈ జ్ఞాతి భయమే చాలా గొప్పది అని అవి అన్నాయి. గోవులలో సంపద ఉంది, జ్ఞాతుల నుండి భయం ఉంది, స్త్రీలలో చాపల్యం ఉంది, బ్రాహ్మణుని యందు తపస్సు ఉంది. అందుచేతనే నేను ఈ విధంగా లోకంలో గౌరవింపబడుటను, ఐశ్వర్య సంపన్నుడను అగుటను, శత్రువులను అణగద్రొక్కి ఉండుటను నువ్వు చూడలేకపోతున్నావు. తామరాకు మీద పడిన జలబిందువులు ఏ విధంగా ఆకులతో దగ్గరగా కలియవో, చెడ్డవారితో స్నేహం కూడా అట్లే. శరత్కాలమునందు మేఘాలు ఎంత గర్జించినా కూడా అవి వర్షించగా జలముతో తడుపుట అనగా అవి వర్షించుట, జలము చేత భూమి తడుగిట అనునవి ఏ విధంగా జరగదో చెడ్డవారితో స్నేహం కూడా అట్టిదే. మకరందాన్ని తీసుకున్నను తుమ్మెద ఆ పుష్పమునందు నిలవక ఇంకా కావాలి అనే ఆసక్తి వలన మరొక పుష్పం వతికిపోతుంది. నువ్వు కూడా అట్టే శత్రుపక్షం వహిస్తున్నావు. అనార్యులతో స్నేహం ఈ విధంగానే ఉంటుంది. తుమ్మెద అత్యాసక్తితో రెల్లు పువ్వుపై వాలి మకరందంను త్రాగ ప్రయత్నించిన దానికి రసమేమీ ఏ విధంగా లభించదో అనార్యులతో స్నేహం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఏనుగు ముందు స్నానం చేసి పైకి వచ్చి తొండంతో బూడిద తీసుకుని తన శరీరం మీద చల్లుకుంటుంది. ఆ గజము చేసిన స్నానం ఏ విధంగా నిష్ఫలమో అనార్యులతో స్నేహం కూడా అట్లే నిష్ఫలం. ఓ రాక్షసుడా, మరొకడెవ్వడైనా ఈ విధంగా మాట్లాడి ఉంటే ఈ ముహూర్తమునందే వాణ్ణి లేకుండా చేసేవాణ్ణి. ఛీ, కులాన్ని చెరిచినవాడా. రావణుడు ఈ విధంగా పరుషవాక్యాలు పలుకగా న్యాయమునే పలికే స్వభావం గల విభీషణుడు గద ధరించి ఆకాశములోనికి ఎగిరిపోయాడు. అతనితో 4 రాక్షసులు కూడా ఎగిరారు. అప్పుడు కోపించిన విభీషణుడు ఆకాశంలో నిలిచి సోదరుడైన రావణునితో, రాజా, నీవు నా అన్నవు, నీకిష్టం వచ్చినట్లు అను. అన్నగారు తండ్రి వంటివాడు, ధర్మ మార్గంలో లేకున్నా గౌరవింపవలసిన వాడే. కాని నీవు అన్నవే అయినా నీ పరుషవాక్యాల్ని సహింపజాలను. రావణ, మనస్సును అదుపులో ఉంచుకొనని వాళ్ళు కాలానికి లొంగిపోయిన వారై హితమును కోరి బాగా నిర్ణయించి చెప్పిన మాటలు వినరు. రాజా, ఎల్లప్పుడూ ఇష్టమైన మాటలే చెప్పే పురుషులు అనాయాసంగా లభిస్తారు. కానీ ప్రియం కాకపోయినా సరే హితమైన అంటే భవిష్యత్తులో సత్ఫలితాన్ని ఇచ్చే మాటలు చెప్పేవారు మాత్రం అరుదు. అట్టివారు ఉన్ననూ కూడా వినేవారు అరుదు. సకల ప్రాణులను సంహరించే కాలుని పాశముల చేత కట్టబడి నీవు నశించిపోతూ ఉండగా మండిపోతున్న ఇంటిని ఇట్లు ఉపేక్షించజాలను, ఆ విధంగానే ఉపేక్షించజాలను. రాముడు నిన్ను మండుతున్న అగ్నివలే ఉన్న బంగారు అలంకారములు గల వాడి అయిన బాణములతో చంపుతూ ఉండగా చూడజాలను. శూరులు, బలవంతులు, అస్త్ర నిపుణులు అయిన నరులు కూడా కాలం వచ్చినప్పుడు ఇసుకతో కట్టిన ఆనకట్ట వలె యుద్ధంలో నశిస్తారు. నీవు అన్నవి అవడం చేత నీ హితాన్ని కోరి నేను చెప్పిన మాటలు క్షమించు. నిన్ను, రాక్షసులను, ఈ నగరమును అన్ని విధాలా రక్షించుకో. నీకు క్షేమమగుగాక. నేను వెళ్ళిపోతున్నాను. నేను లేకుండా సుఖంగా ఉండు. రావణ, నీ హితాన్ని కోరి నేను చెప్పిన మాటలు నీకు నచ్చడం లేదు. విపరీత కాలమునందు ఆయువు మూడిన నరులు
మిత్రులు చెప్పిన హితమును అంగీకరించరు అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 16వ సర్గ యందలి గల 27 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రావణుడు విభీషణుని తిరస్కరించుట, విభీషణుడు అతనిని విడిచి వెళ్లిపోవుటకు బయలుదేరుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 17వ సర్గ యందలి గల 68 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, విభీషణుడు రాముణ్ణి ఆశ్రయించుటకు వెళ్ళుట, రాముడు మంత్రులతో ఆలోచించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.